హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ బిఐ క్లాస్ డే 12 ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాసెస్ లో మనము డేటాను లోడ్ చేశాము. అలాగే పవర్ క్వైరీ ఎడిటర్ లో మనకు కావాల్సిన విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేశాము. ట్యాగ్స్ యూజ్ చేసి మెజర్స్ క్యాలెండర్ టేబుల్ ని క్రియేట్ చేశాము. టేబుల్ వ్యూ లో చూసినట్లయితే క్యాలెండర్ టేబుల్ ఉంది, అలాగే ఫైనాన్షియల్స్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఈ టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్యాలెండర్ టేబుల్ లో డేట్ కాలం ఉంది, అలాగే ఫైనాన్షియల్స్ లో కూడా డేట్ కాలం ఉంది. సో ఆ రెండు కాలమ్స్ యూజ్ చేసి ఆ టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ముందుగా ఫైనాన్షియల్స్ టేబుల్స్ లో నుంచి డేట్ కాలమ్ ను సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి క్యాలెండర్ టేబుల్ లో ఉండే డేట్ కాలమ్ మీద ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ విధంగా న్యూ రిలేషన్షిప్ డైలాగ్ బాక్స్ వస్తుంది. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ క్రియేట్ అయింది. 1 to many లేదా many to one కార్డినాలిటీ తోని రిలేషన్షిప్ క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాసెస్ లో విజువలైజేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.